ప్రారంభించారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ప్రారంభించారు. తెల్లవారుజామున మందసం ఎదుట మోకరించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు చేసిన ప్రార్థన, వారి విజ్ఞాపన, వారి ఆర్తనాదాలు, వారి ఎంగలార్పులు దేవుడు నాట్యముగా మార్చాడు. ఎన్ని నెలల్లో? 3 నెలలలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుటుంబాలు ఉన్నాయా? 3 నెలల్లో ఆశీర్వాదాన్ని చూడగలిగిన విశ్వాసులు ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నారా లేదా చెప్పండి. సంవత్సరాలు తరబడి ప్రకటించి ఆశీర్వాదం లేదమ్మా, దీవెన లేదమ్మా, కార్యం లేదమ్మా అనేవాళ్లే తప్ప మేము ఆశీర్వదించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక అనే సాక్ష్యం ఈ కుటుంబంలో నుండి ఈ సంవత్సరం బయలుదేరాలి. అనేక మంది దావీదులకు వినబడాలి ఈ ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఫలాని మందిరానికి వెళుతున్నారు, ఆశీర్వదించబడిన వారు. ఈ కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం, ఈ కుటుంబం దీవించబడిన కుటుంబం, ఈ కుటుంబంలో మందస్సం ఉన్నదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం ఈ కుటుంబము. దేవుని సన్నిధిలో స్థిరపరచబడిన కుటుంబం. మేము కూడా దేవుని ఆరాధించాలని మీ అంట ప్రజలు రావాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సాక్ష్యము ఈ సంవత్సరములో విడుదలవును గాక. ఒబేదేదెము కుటుంబములు మందస్సం ఉంటే ఒబేదేదెము కుటుంబాన్ని 3 నెలలు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.